రెడ్డమ్మ గారండి. ఆ సంతానంగా కోలా రామారావు గారు మా నాన్నగారండి. అలాగా కుటుంబంలో మా నాయనమ్మ గారు ఒక్కరే దేవుణ్ణి నమ్ముకున్నారు. మా నాన్నగారు సంతానం మొత్తం 5గురండి. 5గురండి సరే అందులో ఎవరు కూడా దేవుని నమ్ముకోలేదు. ఎవరు కుమార్తెలని కుమారులు ఎవరు నమ్ముకోలేదు. కానీ నేను కూడా నా చిన్నప్పటి నుంచి కూడా నేను దేవుణ్ణి నాకు మా ఊళ్ళో మా బాబాయ్లు మా బాబాయ్ కొడుకులు కూడా మా పిన్నోళ్ళు ఎవరు కూడా దేవుణ్ణి నమ్ముకోలేదండి. కానీ దేవుని కృపను బట్టి మా నాయనమ్మ గారి చేసిన ప్రార్థన నా కుటుంబంలో మాకు ఒక్కడికే వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఆయన నా కుటుంబంలో చిన్నప్పటి నుంచి కూడా దేవుడు చేసిన మేలు బట్టి నేను సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్నానండి. నాకు చిన్నప్పటి నుంచి నేను వచ్చే కాడి నుంచి మా నాన్నగారికి 4 సంతానం అండి. 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు అండి. కానీ దేవుడి కృపను బట్టి మా చిన్నప్పటి నుంచి నాకు కష్టమే అండి. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడినండి. మా నాన్నగారు మా అన్నయ్య గారిని చదివించారు. మా చెల్లెలు కూడా 2 10th వరకు చదివారు. నేను మట్టికి నాకు చదవలేదు. 4వ తరగతి చదివానండి. ఇక మా ఇంట్లో పొజిషన్ బాగా చాలా ఇబ్బందుల ద్వారా మా నాన్నగారు నన్ను మార్పించి నన్ను పని నిమిత్తం బట్టలు అమ్ముతాయి లంగాలు అమ్మాను ఊళ్ళో తిరిగి అలాగా కూలి నిమిత్తం తాపి పని కూడా పప్పుల్లోకి వెళ్ళేవాడండి. జాంకాయలు అమ్మాను. అలా పొలాలు కూడా నేను అమ్మేవాడండి. ఇంట్లో పోషణ నిమిత్తం ఒక్కడేనండి. పోషణ నిమిత్తం మా అన్నయ్య చదువు నిమిత్తం ఏళ్ళు రాష్ట్రంలో ఉండేవాడండి. ఎంతమానం కష్టపడేవాడండి. చిన్నప్పటి నుంచి నాకు ఈ వయసు వచ్చే వరకు దేవుడు ఎంతమానం పని చేసేవాడిని. కుటుంబ పోషణ తప్పదండి. అప్పుడు పరిస్థితులు బట్టి అది ఉండేదండి. అలా చేసుకుంటూ వచ్చాను బాల నుంచి వచ్చే వరకు. కానీ అలా ఎన్నో శ్రమలు పడ్డానండి. ఎన్నో చిన్నప్పుడు కష్టాలు పడ్డాను. నేను ఒక బాధ కదండి. అలా ఇంటూ కుటుంబ పోషణ నిమిత్తం అప్పుడు వ్యాపారంతో చేసుకుంటూ అలా చేసుకుంటూ కుటుంబం పోషించుకుంటూ మా నాన్నగారు మిషన్ కుట్టేవారండి. మా నాన్నగారి పేరు కోలా రామారావు గారండి. మాది ఏలూరు జిల్లా కోయిడు మండలం కన్నాపురం గ్రామం అండి. మేము ఇంచుమించు 70 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో మేము నివసిస్తున్నారు నాన్నగారు. ఆ సంతానం నేను. నా పేరు కోలా పనికుమార్ నా పేరు. మా అమ్మగారి పేరు వజ్రం గారండి. అలాగే దేవుడు చేసిన మేలు సాక్ష్యం అయితే నాది చిన్న సాక్ష్యం కదండి, చాలా పెద్ద సాక్ష్యం అండి. నిజంగా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. దేవుడు చేసిన మొదటి మేలు ఏంటంటే నా కుటుంబంలో నేను అనుకునేది అలా చేసుకున్నానండి. తర్వాత చాలా బాధపడుతుంటే ఒకరు అలా నా ఒకజప్పుడు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయ్యాక 2 పిల్లలు అప్పుడు పుట్టలేదండి. సడన్గా నేను అప్పుడు చాలా దేవుళ్ళలో చాలా భక్తిగా ఉండేవాడిని. చాలా సన్నిధికి వెళ్తూ ఉండేవాడిని. సడన్గా ఒకసారి సడన్గా ఈ నడుము పడిపోయిందండి. పడిపోతే ఆటోమేటిక్ పడిపోతే దేక్కుంటా నేను వెళ్ళేవాడిని. వెళ్తే తిరగని హాస్పిటల్ లేదు, తిరగని డాక్టర్ లేడండి. ప్రతి చోట తిరిగాను. ప్రతి చోట కూడా ఎవరికి ఏ డాక్టర్ కూడా పెద్ద సీనియర్ డాక్టర్ కూడా చూసి అబ్బాయి నీకు ఏముందయ్యా, ఏమీ లేదు ఎలాగైపోయి డాక్టర్లకే తెలియని ఇదండి. అలాగా కాకినాడ వెళ్ళండి, రాజమండ్రి, విజయవాడ కాకినాడ హనుమంతనగర్ సీనియర్ డాక్టర్ అండి న్యూరాలజీ. ఆయన కూడా ఏం తెలియకపోయిందండి. అయ్యా ఏంటి మాకు తెలుస్తలేదు, మేము డాక్టర్ ఉంటే మాకే తెలుస్తలేదు, ఈ పాపులు ఏంటి అన్నారండి. కానీ అసలు ఈ పాపులు ఏంటో తెలుస్తుంది. అన్నీ తిరిగి డబ్బు అంతా అయిపోయి నాన్నగారు అన్నారు. ఒకే మాట అన్నారు రాష్ట్రాన్ని, నా కుమారుడి గురించి నేను అవసరం వస్తే నా ఇల్లు అమ్మేస్తానన్నారండి. అంటే మా అన్నయ్య గారి ఫ్రెండ్స్ కావురు నాయకు ఇస్తారు వాళ్ళ కుర్రలు ఎవరు ఉన్నారండి. ఆ అంకుల్ గారు మీరు బాధపడకండి, అవసరం వస్తే మేము సహాయం చేస్తామండి. నా తమ్ముడికి సహాయం చేస్తాం, మీరు ఏదో రకం చేస్తామంటే వద్దయ్యా, అవసరం వస్తే నా ఇల్లు అమ్మేసైనా నా కుమ్మాన్ని బతికించు ఉంటానని మా నాన్నగా అన్నారండి. అలా తిరగని హాస్పిటల్ లేదండి. చాలా అప్పటికి దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్న దేవుని పట్ల ఉన్నారండి. నేను ఫస్ట్ నుంచి నాకు విగ్రహాధన అనేది పూజని పురస్కారం ఏం చేయలేదండి. నా ఊహం తెచ్చి నేను దేవుని ఎక్కువ ఎదిగిన వాడిని తప్ప నాకు ఏమీ తెలియదండి. అలాగా తిరిగి చాలా మంది మా ఇంట్లో మా ఆవిడ వాళ్ళ కుటుంబంలో కూడా చిన్న వయసులో మ్యారేజ్ చేసాం. నా బిడ్డ పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా వాళ్ళకి వచ్చిందండి. అయినా కానీ నేను సిగ్గుపడలేదు. దేవుని పట్ల అలా నడుస్తూ దేవుని మందిరం వెళ్తూ సేవలు చేసే ప్రార్థనలు అందరూ ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుని కృపను పెట్టండి. అలాగా ఒకసారి అనిల్ కుమార్ గారి మీటింగ్ జరుగుతుందండి. అక్కడ జగ్గయ్యపేట అండి. నేను ఆశపడ్డాను. అక్కడ ఆ రోజు నేను అత్తగారింటికి వెళ్ళామండి. అక్కడ అన్నారు సంఘానికి వెళ్తే అక్కడ పాస్టర్ గారు అన్నారు, అయ్యా అక్కడ మీటింగ్ జరుగుతుంది, నువ్వు రాగలవా, నేను ఆటో మీద మిమ్మల్ని తీసుకెళ్తాం అంటే అక్కడ యవనస్తులు అన్నారండి. నిజంగా ఆ రోజు అనిల్ కుమార్ గారు వస్తున్నారండి, మీటింగ్ జరుగుతుందని సేవకులు చెప్పారు, అమ్మ నువ్వు రాగలవా అంటే నాకు ఆశ చెప్తాను. ఎందుకంటే వెళ్ళాలి చూడటానికి చల్లపోయాను. వెళ్ళామండి, ఆటో గడుచుకుని వెళ్ళారు. అనిల్ కుమార్ జరిగే ప్రార్థనకిను మీరు దిగిన చోటకి 1 కిలోమీటర్ ఉంటుందండి. లోన్కి వెళ్దాం, లోన్కి ఎక్కడ పెట్టారు మీటింగ్. అప్పుడు ఆ రోజున సరే ఆ రోజున అవి పెట్టండి, నేను నడవలేను కదండి.
విశ్వాసులు అందరూ లేడీస్ వెళ్తున్నారండి. అందరూ ఎక్కువ విశ్వాసులు లేడీస్ వచ్చారండి. నేను నడవలో పెడుతుంటే అప్పుడు ఒక లారీ అవుతుంది. లారీ ఆపారండి. విశ్వాసులు ఆపి, అయ్యా ఈ కుర్రోడు నడవలేడండి, ఈ నడవలేదు కుర్రోడు కొద్దిగా అక్కడ మీటింగ్ చెప్పంటే పాప లారీ కూడా పాప ఆపండి. నేను అసలు చూడండి నిజంగా అలా పట్టుకుని చాలా కన్నీరు వచ్చిందండి. ఇలా ఎత్తుకొని నలుగురు ఆడవాళ్ళు నన్ను ఎత్తుకుని పెట్టుకొని మా ఆవిడ వాళ్ళతో వెళ్తే నన్ను ఎత్తుకుని ఆటో లారీలు ఎక్కించాయండి. మళ్ళీ అక్కడ వెళ్ళాక పాప లారీలు స్లోగా దింపుకొని కింద పెట్టి తీసుకొచ్చారు. అలా మీటింగ్కి వెళ్ళిన రోజు మాట్లాడినాం. అలా జరిగి మళ్ళీ ఇంటికి వచ్చాయండి. ఇంటి దాకానే దేవుడు నా విశ్వాసం అండి. హాస్పిటల్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా నాకు కుదరదు, నా రోగం కుదరదు, నేను నడవలేదేమో, నా జీవితంతో అంతేమనుకున్నా. పనుల రోజు నేను దేవుడి పట్ల విశ్వాసం కలిగి దేవుడు స్వస్థపడతాడు కదా, దేవుడు నాకు ఆధారం కదా అనుకున్నానండి. మా ఊళ్ళో కూడా మా నాన్నగారు మా అమ్మగారు చాలా ఇది అయిపోయారు, నేసాలు అయిపోయి చాలా బెంగేసుకున్నారు. మా అమ్మగారు కూడా బెంగేసుకున్నారండి. నా కుమారుడు ఇలాగే అయిపోయాడు, నా కుమారుడు పరిస్థితి ఏంటి, మా అమ్మగారు చాలా బాధపడ్డారండి. నేను కూడా కుంగిపోతాను, నా పిల్లలు ఉన్నారు, నా పరిస్థితి ఏంటి, నా బిడ్డలు ఎలా పోషించగలను, నా బిడ్డను ఎలా పోషించగలను, నేను ఎలా జీవించగలను, నేను ఎలా ఏం చేయగలను. ఇటు నిందలు, మా బంధువులు రక్త సంబంధం నిందలు, ఇటు బైబుల్ పక్కన బంధు నిందలు. కేజీలుగా అయిపోయాడు కదా, ఆ అమ్మాయి వచ్చి చిన్న వయసు, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనే ఆలోచనతో మా పిల్లలు ఇచ్చిన అత్తగారు చాలా ఆటంకాలండి. ఏంటి నా అమ్మాయి పరిస్థితి ఏంటి అని ఆలోచించారు. కానీ మా అల్లుడి గురించి మాట్లాడదు, కానీ నా గురించి మాట్లాడదు, కానీ వాళ్ళ అమ్మాయి గురించి మాట్లాడారండి, భార్య గురించి ఏమైపోద్ది చిన్న వయసులో చేసాం అన్నా. కానీ నేను అలా కుంగుతూ బాధలు మమ్మల్ని బాధ పెట్టుకుని, కానీ నేను దేవునికి అయ్యా ఎన్నో వచ్చినా దేవుడు నా ఉన్నావు అని దేవుని పట్ల నేను పట్టుదలతో కలిగి ఉన్నానండి. దేవుని కృప బట్టి అక్కడి నుంచి వచ్చేసాం. అలా నాన్నగారు కూడా ఎన్నో హాస్పిటల్ తిరిగాం. అలాగే కాకినాడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినప్పుడు మా చుట్టాలైన గడ్డం ప్రసాద్ అండి అని యూట్యూబ్ చేసే కుర్రాడు ప్రసాద్ అని పేరు, గడ్డం ప్రసాద్ చాలా ఫ్రెండ్. ఆయన కూడా నాతో నుండి మా బంధువులు అక్కడ ఉన్నాడు అన్నయ్య, నా నుండి అక్కడ కూడా నన్ను చూపెట్టాడండి. అక్కడ ఒక రోజు హాస్పిటల్ పొద్దున్న లేసి హాస్పిటల్ 10కి మీ హాస్పిటల్కి వెళ్ళాలండి. హాస్పిటల్కి కొద్దిగా నన్ను ప్రసాద్ మా ఊరు ప్రసాద్ గడ్డ నడుచుకుని తీసుకెళ్తాడండి. అలా నడవలపైన అలా ఎత్తుకుని అలా తీసుకెళ్తుంటే అక్కడ పెద్ద రోడ్డు మీద ఆంబోతు ఉంటుంది, ఆంబోతు ఒకటి ఉన్న రోడ్డు మీద అండి. చూడండి నిజంగా అది అసలు సాతాన్ గారు చూడండి, వెళ్తే పక్కన వెళ్తున్నామండి. అది ఆంబోతు పొడితే మా ఊరిని ప్రసాదం పొడవాలి, దూరికి పక్కన ఉంది. అది అలా తిరిగి వచ్చి నన్ను పొడిచిందండి. పొడగానే అసలు నిజం చూడండి, అసలు నడవలేని పరిస్థితులు అండి. చాలా కనపడిపోయిందండి. పడవలసింది పక్కన మా వాడిని, కానీ నన్ను పొడిచేసిందండి. అబ్బో నేను వచ్చి తలకాయ పొడిచేసి భూమితో పొడిచేస్తున్నాండి. నడవలేని స్థితిలో అసలు పొడిచేస్తుంటే అసలు నడలేకపోయినా అప్పుడు మా వాడు అప్పుడు పక్కన అందరూ పక్కన వచ్చేసింది, కొట్టి నన్ను లేపారండి. దేవుని పట్టి లేపి అలాగే మా వాడు గడ్డ నుంచి అలా మా వాడు హాస్పిటల్ తీసుకెళ్ళండి. అలా నా దూరంలో ఎన్నో డాక్టర్ ఆయన పేరు శాస్త్రరావు గారు అండి. ఆయన న్యూరాలజీ డాక్టర్ అండి, పెద్ద సీనియర్ అండి. కానీ ఆయన అంతకంటే గొప్పదాడు ఎవరండి. ఆయనకే అంత పట్టుని రోగం అండి. అది అన్ని స్కానింగ్ కరెంట్ పెట్టారండి. ఇక్కడ నుంచి ఎన్ని కరెంట్ పెట్టారండి, కరెంట్ పెట్టారు. మనకి ఏం తెలుస్తుంది అన్న, నాకేం తెలుస్తుంది అన్న, అన్ని పెట్టారు, అన్ని చేశారు. కానీ ఎన్ని పెట్టినా సరే ఆ వ్యాధి ఏంటో తెలుసుకోలేకపోయారండి. కానీ అన్ని తెలిసారు. వచ్చేసాను కదమ్మా, ఏంటో మాకు తెలుస్తుంది, మా ఆయన అన్ని కుర్రాడు ఏంటో మాకు పరిస్థితి తెలుస్తలేదండి, మనకి మేమేమి ఆయన శాస్త్రి గారు అన్నారండి, మాకు ఏం తెలియదు, ఏం చేయలేమండి. ఇక కుర్రోడు అంతేనండి, ఇంకొంతకాలం కుర్రోడు అలాగే ఉండాలి అని మా అన్నయ్య అక్కడ కాకినాడ మా అన్నయ్య నాకు ఆయనతో అని చెప్పాడండి. ఆయన బాబు తమ్ముడు మాకు అలా చెప్పలేదండి. తర్వాత మా నాన్నగారు ఆయన ఫోన్ చేసి చెప్పాడండి, ఇంకా కుర్రోడు తమ్ముడు అంతే అన్నయ్య బాబాయ్ నా తాతగారు చెప్పాను నాతో అని చెప్పి నాకు చెప్పలేదు విషయం. చెప్పొస్తే ఇంకా ఆయన ఏమో ముందరే మన ముందు 4 ముందు ఇచ్చేయండి, ఇంకా ముద్ర చేస్తాను. కానీ ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు, సిటీ స్కానింగ్, అన్ని స్కానింగ్ తీశారు. కానీ ఏ స్కానింగ్లు కూడా అన్నీ బాగున్నాయి. ఏంటి అని డాక్టర్లు తలపట్టుకున్నారు. తిరగని డాక్టర్లు లేదండి, తిరగని వైద్యం హాస్పిటల్ లేదు. ప్రతి హాస్పిటల్ తిరిగి సరిగా వచ్చి ఎక్కడికి వెళ్ళాలని ఇంటికాడ ఉన్నాయండి. ఉంటే మా నాన్నగారు ఫ్రెండ్స్, మా అన్నయ్య గారి ఫ్రెండ్స్ ఉన్నాయి, చాలా మంది వచ్చారండి. వచ్చి అంకులు మీరు అమౌంట్ లేకపోతే మీ అంతాన్ని ఖర్చు పెట్టుకుంటారని అప్పుడు మా తమ్ముడిని ఖర్చు పెట్టుకొని బాగు చేసుకుంటా అన్నారు. కానీ అంత చాలా బాధ వచ్చిందండి. అయ్యా నా ఇల్లు ఉన్న అవసరం, నా ఇల్లు అమ్మేసి నా కుమ్మారిని బాగు చేసుకుంటాను, నాకు ఆ కుమారు కంటే ఎక్కువ కాదండి మా నాన్నగారు అన్నారండి. ఎన్నో అవసరం ఇటు మా ఆర్థిక ఇబ్బంది, ఇటు భార్య బిడ్డలు పోషించుకోవాలి,
ఇంకా అక్కడ పరిస్థితులు మా నాన్నగారి పరిస్థితులు మిషన్ కుట్టేవారు, చాలా ఆర్థిక ఇబ్బందులు. ఒక కేజీ మిషన్ ఒక జాకెట్ కూడా 12 రూపాయలు 10 రూపాయలు వచ్చాయి. ఆ 10 రూపాయలతో కేజీ బియ్యం తెచ్చుకుని అలా పోషించుకునేవాళ్ళండి. చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. అసలు నిజంగా బాధలు చూస్తుంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంత కష్టాలేంటి, చిన్నప్పటి నుంచి ఇంత బాధలేంటి, ఇంత వేదనేంటి. నేను చిన్నప్పటి నుంచి ఏదో అర్థం కష్టపడేవాడండి. కూలి పనికి జాంకెలమ్మి పువ్వులమ్మి ఏంటి చాలా భయంకరంగా చేశాను. కానీ దేవుడు ఇంతకు ఇంత పెట్టాడని ఇటు ఆలోచన. కానీ దేవుని ప్రణాళికలను ఉన్నాడు బట్టి నన్ను స్వస్థపరచడానికి, ఒక గొప్ప బిడ్డగా ఉంచుకోవడానికి, ఒక సాక్షిగా నిలబెట్టుకోవడానికి దేవుడు నన్ను నిలబెట్టింది. ఆ రోజున ఎందుకు ఒక్క రోజు అది అద్భుత రోజు, ఆశ్చర్యకరమైన రోజు అండి. ఇంకా ఆ రోజుకి దేవుడు నా జీవితాంతంగా వెళ్తాము. నేను ఇలాగ నా పిల్లలు ఇంత పరిస్థితి ఆలోచించినప్పుడు ఉదయం లేచి మొహం కొడుకుందామని మా ఇంటి సొంత ఉందండి, ఆ సొంతలోకి వెళ్ళామని సొంత మొహం కొడుకుంటూ వెళ్తా ఇప్పుడుకండి ఏంటి ఇంచుమించు సంవత్సరం తిరిగానండి. సంవత్సరం పొద్దున్నే రోగం ఒక్క క్షణంలో దేవుడు స్వస్థపరిచే దేవుడికి స్తోత్రం. గొప్ప దేవుడు అండి. క్షణంలో ఆ సంవత్సరం అంతా తిరిగిన ఏ వైద్యుడు కనిపెట్టింది, ఏ వైద్యుడు నన్ను స్వస్థపరచలేడు వాడు. అలాంటి దేవుడు మాత్రం నన్ను ఒక్క క్షణం స్వస్థపరిచి ఇంత వరకు ఏంటి ఏ అపాయం రాకుండా, ఏ ఆటంకం రాకుండా, మరలా తిరిగి చూడకుండా నన్ను స్వస్థపరిచే దేవుడికి స్తోత్రం. ఇంచుమించు సంవత్సరం ఇంతవరకు కూడా నాకు మళ్ళీ ఆ హాని, ఆ బాధ, ఇబ్బంది కలగకుండా దేవుడు చేసేయండి. ఎందుకంటే దేవుడు ఏమో దావీదు గారు అన్న దేవుడు ఏమో నాకు ఆధారం. నేను దేవుని ఆధారం చేసుకున్న కనుక తిరిగి మరలా మా అన్నలు మమ్మల్ని అన్నారండి, మా అత్తయ్య గారు అన్నారు, అబ్బో మీ దేవుడు గొప్పోడయ్యా, మీ దేవుడు గొప్ప, నేను చిన్నపుచ్చుకున్నాం, నేను అసహించుకున్నాం, మీ పరిస్థితి అనుకున్నాం, కానీ దేవుడిని నమ్ముకున్న దేవుడిని స్వస్థపరిచాడు కదా అని మా దేవుడు కూడా అన్నిలని అందరూ కూడా మమ్మల్ని అన్నారు. అయ్యా నీ దేవుడికి సహాయం చేశాడయ్యా అన్న దేవుడికి స్తోత్రం. అక్కడ దేవుడు అక్కడ గొప్ప చేసుకోవడానికి, ఆయన నామాన్ని మహిపరచుకోవడానికి నాకు ఈ నింద పెట్టాడు అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. వాళ్ళని దేవుడు వాళ్ళని మార్చుకోవడానికి, ఉదయాలు మార్చుకోవడానికి నాకు ఈ పెట్టాడు అనుకున్నాను. కానీ నా ద్వారా దేవుడు అందరితో మా ఊళ్ళ ద్వారా దేవుడు మహిపరచుకున్న దేవునికి స్తోత్రం. అలాగా ఆ కుటుంబంలో కూడా అలాగా దేవుడు స్వస్థపరిచేయండి. అద్భుతం అండి. ఇక్కడ అందరూ చుట్టుపక్కల కూడా ఏంటి నాకు ఏంటి అల్ల నడిచేస్తున్నావు, ఏంటి అల్ల నడుస్తున్నావు, మరి ఏంటి నడిచేస్తున్నావు అండి, బాగున్నా మొందాగా ఒకలాగా ఇప్పుడు ఏంటి అన్నావు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు వాళ్ళని స్వస్థ పొందినని సాక్ష్యం చెప్పి దేవుడికి స్తోత్రం. మంది అడిగారు ఏంటి మొన్న ఏంటి నడిచేస్తున్నా అందరూ నాకు ఆశ్చర్యంగా చూస్తున్నారండి. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అదే అప్పుడు సంవత్సరం నుంచి నడవలేని, అప్పుడు నడితే అవంత గొప్ప ఉంటుందండి. కానీ అలా నడిచేస్తున్నా అందరూ ఆశ్చర్యంగా చూశారు. కానీ ఆ దేవుడు ఆ ఏసీ అంతగా స్వస్థపరిచి అది ఈ స్థితిలో ఉన్నాడంటే కేవలం ఒకరు అది జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నేను ఎంతటి వాడిని, ఏ పార్టీ వాడినయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏ పార్టీ వాడినయ్యా అనుకుంటాను. కానీ నన్ను జ్ఞాపకం చేసి ఏ పార్టీ వాడిని, ఆయన నా కోసం ప్రాణం పెట్టడానికి, నా కోసం ఆయన రక్తం కాల్చడానికి లోకానికి వచ్చి, నన్ను స్వస్థపరచడానికి ఈ లోకానికి వచ్చి అండి అందరూ అవమానించిన, నిందించిన, దూషించిన, కానీ నన్ను మటుకు దేవుడిని ఎంతగానో నా ద్వారా ఆయన నామాన్ని కనపరుచుకున్నాక, నామని ఆయన నామని మహిపరుచుకున్న దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడికి స్తోత్రం. ఆయన చేసిన వేలు బట్టి ఒక్కడే కదా ఇప్పుడు నేను ఇది ఇంచు మళ్ళీ ఎన్నో చచ్చిపోవాలి. ఇప్పుడు 20 సంవత్సరాలు ఇప్పటికెప్పుడో చచ్చిపోవాలి, 10 సంవత్సరాలు ఎప్పుడు చచ్చిపోవాలి. కానీ ఆయన ప్రణాళికలు పెట్టి ఏంటి ఆయన ప్రేమ అన్న దయ అన్న జాలి నా కుటుంబం మీద నా బిడ్డ బట్టి నేను క్షేమంగా సజీవుడిగా అండ్ ఈ రోజున ఈ సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు నన్ను ఉంచాడు. దేవుడికి స్తోత్రం. చచ్చిపోవాల్సిన దేవుడు నన్ను ఈ రోజున మీ మధ్య సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు మీ మధ్య ఉంచాడు. అలా మరి దేవుడు కాలు విషయంలో స్వస్థ వచ్చాక మరి ఏదో చేసుకోవాలి కదండి. కుటుంబ కోసం విషయంలో మా నాన్నగారు ఒక 20,000 పెట్టి చిన్న ఆటో, పాత ఆటో కొన్నారండి. ఆటో ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఇంటికాడ రిపేర్ చేసుకుంటామండి. ప్రతిరోజు వచ్చి ఇంటికాడ రిపేర్ చేసుకుని నేను సొంతంగా రిపేర్ నేనే చేసుకున్నామండి. ఆ రిపేర్ చూసుకుని బయటగా బైక్లు ఉండే కదా ఏం కదండి, అలాగే తోలేసేవాడి. దేవుడు నా ఎందుకు పెట్టి ఇంటికి కోడి అలాగే మళ్ళీ ఇంటికి వచ్చి ఇప్పేసేవాడిని. మళ్ళీ ఇంటికాడ పోయి బాగు చేసుకుని మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇప్పేసుకునేవాడు. ఏ టైరు అని ఇప్పేసుకునేవాడిని. అలా దేవుడు కృప, దేవుడు నిజంగా దేవుని పెట్టండి. అలాగే వెళ్తూ ఉంటే ఆటో తిరుగుతూ అండి ఆ కుటుంబం వచ్చిన డబ్బులతో ఇంటి కుటుంబం పోషించుకొని దాని ఫైనాన్స్ కట్టుకుంటా అలా దేవుడు నిజంగా న్యాయం ఉండబెట్టి ఆటో ఉండబట్టి ఆ కుటుంబం పోషణ విషయంలో సహాయం చేస్తూ అలా వెళ్తున్న రోజుల్లో ఒకసారి భయంకరమైన యాక్సిడెంట్ అండి. నిజంగా మామూలు యాక్సిడెంట్ కదండి, చనిపోవాడిని. కానీ నన్ను బతికించాడు. ఎందుకు బతికించాడంటే చెప్పండి, మీ మధ్య ఈ సాక్ష్యం చెప్పుకోవడానికి దేవునికి స్తోత్రం. మీ మధ్య నేను ఈ సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు నన్ను బతికించాడు. ఆయన నామను మహిపరచుకోవడానికి, ఆయన నామను గణపరచుకోవడానికి నేను ఈ రోజున మీ మధ్య సాక్ష్యం చెప్పుకున్న దేవుడు నన్ను ఉంచాడు. ఆ రోజు ఒక భయంకరమైన ఆ రోజు
ఏంటి ఆ రోజు బుధవారం ఏంటి ఆ రోజు వర్షం. నేను కోడి నుంచి కన్నాపురం ఇంచుమించు 8 మందిని ఎక్కించుకొని వస్తున్నానండి. వస్తుంటగా రేపల్లవాడ మామూలు చెట్టు కట్టింగ్ ఉంటుందండి. అక్కడ ఆ కట్టింగ్ నేను వస్తుంటే ఆ తుప్పుల్లోంచి బాగా గేది రాగానే ఆటో కొట్టిందండి. కొట్టగానే బండి కొట్టగానే అండి ఆటో 3 బిల్లు ముగ్గులు వేసిందండి. అందులో ఎస్టీవులు అండి. మొత్తం 8 మంది కూడా ఆడోళ్ళు. 2 మొగ్గలు ఆయన సీట్ వెనక కూర్చొని 8 మంది వెనకాల కూర్చున్నారండి. కూర్చోగానే నిజంగా ఆటో ఏంటి ఇద్దరు పడి అందరూ ఉన్నారు. నేను మట్టికి ఎలా కూర్చో నాకే తెలియదు. నా మధ్య ఇద్దరు కూర్చున్నారు. నా మొహం అద్దానికి అంటుకుపోయిందండి. నొక్కేసారు ఇద్దరు. ఇలా తిరుగుతుంది కదా, ఇలా తిరిగి 3 బిల్లు వేసింది. నిజంగా అందులో ఒక ఆకలో గొప్పలండి. అందరికీ రక్తాలు వాళ్ళు పొట్ల వచ్చిపోయి తల తగిలిపోయి భయంకరమైన యాక్సిడెంట్ అండి. నిజంగా అందరూ గోలు వేసేస్తున్నారు. కానీ దేవుని కొనుక్కుని పెట్టి ఇద్దరు కూడా నా వెనకాల ఇద్దరు తగ్గిందండి. మధ్యలో నాకు ఒక దెబ్బ తగలకుండా దేవుడు కాపాడండి. నన్ను వెంటనే బయటకు వచ్చి నేను అలా చూస్తున్నానండి. అయ్యో దేవుడు తలుచుకుంటున్నా, అయ్యో బాబు ఇవన్నీ కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏంటి ఇంత అయిందండి. కానీ అందులో ఒక ఆయన కోపంతో మరే చంపేది కొట్టేటండి. కానీ నేను అనుకున్నాను తప్పు దేని చేయలేదు, కానీ అది జరిగి వచ్చింది కొట్టింది తప్పు చేయలేదు. కానీ దేవుని కొనుక్కుని పెట్టి ఆ రోజున ఒక్క దెబ్బ కూడా నాకు తగలకుండా దేవుడిని కాపాడండి. కానీ అక్కడ వైద్య నిమిత్తం అక్కడ తగిలిన అందరికీ కూడా నాన్నగారు అప్పోజుప్పు చేసి వాళ్ళందరినీ బాగు చేసి అన్నీ చేసాడండి. ఒక మాట మాట్లాడకుండా అందరినీ బాగు చేశాడు. కానీ దేవుడు ఆ విషయంలో కూడా నాకు అక్కడ కూడా ఆటంకం లేకుండా దేవుడు ఆ ఆటో ప్రమాదం నుంచి భయంకర ప్రమాదం నన్ను తప్పించి సజీవుడు లెక్క ఇంతవరకు నన్ను ఉంచిన దేవునికి నేను స్తోత్రాలు తెచ్చుకున్నాను. గొప్పగా చనిపోయి ఆ రోజు నన్ను ఆటో ప్రమాదం తప్పించాడు. అలా జరిగిందండి. 2-3 నెలల క్రితం తర్వాత మళ్ళీ ఇలా ఒక కిరాయి నిమిత్తం అండి బైకిట్ నగర్ అండి. ఆ పనికి ఒక రైతు వచ్చి, అయ్యా 30 బత్తాలు ఎరువులు ఉన్నాయి మా గ్రామం తీసుకెళ్ళినప్పుడు కృష్ణుడు ఎప్పుడు 3 ఆటోలు మాట్లాడుకొని మేము బయలుదేరి వెళ్ళామండి. అప్పటికే ఒక ఆటో వెళ్ళామండి. అలాగే అది మా పండ్ల మధ్య రాయలు రప్పలు అలా ఉంటాయి అవకాయాలంటే నాకు నా ఆటోలో ఓనర్ రైతు కూర్చున్నాడండి. ఆ మందుల బత్త రైతు నాకు ఆటోలో కూర్చున్నాడు. వెళ్తున్నానండి. వెళ్తుండగా అక్కడ పెద్ద కొండ పక్కన డైరీ పెద్ద తీశారండి, గొయ్యి లాంటిది. వెళ్తా ఎక్కడ బండి అది పైకి ఎక్కలేక కిట్ రాయి గేరు ఉంటుంది వదిలేసినండి. వదలగా నీకు వెనక్కి వచ్చా బరువుకి వెనక్కి వచ్చేసినండి. వెనక్కి రాగానే అందులోంచి నన్ను ఎవరో లాగినట్టు కరెక్ట్గా బయటకు లాగేశారండి. చీకట్టి అంతకాలం చీకట్టి అడుగు కనపడుతుంది. అక్కడ కొండ ఏం కనపడదండి. లాగేసినప్పటికీ ఆ రైతు ఆ బత్తాలు గోతులు పడిపోయినాయి. ఆ రైతు కూడా అందులో పడిపోయాడు. ఆటో కూడా ఆ గోతులో పడిపోయిందండి. నిజంగా ఆటో ఆయన మీద పడలేదండి. ఆయన ఆటో పక్కన పడిపోయి గోతులు పడిపోయాడు. ఆటో పక్కన పడిపోయింది. ముందు బత్త కింద పడిపోయింది. ముందు బత్త మీద ఆటో పడిపోయిందండి. కానీ నేను కూడా లాగేసుకుని నేను కూడా అందులో పడిపోవండి. నా మీద ఆటో పడిపోయింది. నేను ఎప్పుడు చచ్చిపోవండి, 10 సంవత్సరాల క్రితమే చచ్చిపోవండి. కానీ ఆ రోజు నైట్ రోజున దేవుడు నా యందు ఉంది. నేను ఏ పార్టీ వాడిని నన్ను కాపాడుతాకి నన్ను కాపాడిన దేవుడు ఏంటి. ఆ రోజు నా ఒక్క దెబ్బ కూడా తగలకుండా నన్ను స్వస్థత కాపాడి క్షేమంగా ఆయన దేవతలతో పంపి నన్ను రోడ్డు మీద నిలబెట్టేయండి. అప్పుడు వెళ్ళిపోయిన ఆటో ముందు ఇద్దరు వెళ్ళిపోయారు కదండి. వాళ్ళు వెళ్ళిపోయి ఆ గ్రామానికి వెళ్ళిపోయి ఇంటికి మనోడు వస్తలేదని ఇప్పుడు మళ్ళీ ఆటో కట్టుకు వచ్చేప్పటికి ఇక్కడ భయంకరమైన యాక్సిడెంట్ పడిపోయి ఆయన దెబ్బలు తగ్గిపోయి ఎన్ని కొట్టిపోయినాయి, కింద కుదరదు కదండి, కొట్టిపోయి ఆయన కేకలేస్తున్నాడు. వచ్చి మా ఆయన ఇద్దరు డ్రైవర్లు కూడా పైకి లేపి అలా ఊరు గ్రామాలకు ఫోన్ చేస్తే ఆ గ్రామాలందరూ 20-10 మంది కుర్రలు వచ్చి ఆయన లేపి ఆ బత్తాలేసి ఆటో పైకి లేపి అర్థం చెత్త అయిపోయింది. ఆటో పైకి లేపి చేశారండి. చేయగానే నాకు భయం వేసిందండి. గ్రామస్తు ఇలా జరిగింది ఇలా కొట్టేస్తారు అనుకున్నప్పుడు అలాగే తండ్రి ప్రభా ఆ గ్రామానికి నేను మళ్ళీ తీసుకెళ్ళానండి. ఆ నైట్ అప్పుడే 2 అయిపోయిందండి. 10ంటికి 2 అయిపోయింది. అసలు అక్కడే ఉన్నామండి. తీసుకెళ్తే బాబా రైలు బట్టి అప్పంతోనే రక్తాలు కారుకుని సరే బాబు ఈ కుర్మానికి ఈ అబ్బాయికి చాలా ఇది, ఈ అబ్బాయి తప్పు లేదు, తప్పంతా బాబా ఎక్కలాగా పడిపోయిందని ఆయనే బాబు మంచి మనసు దేవుడు మార్చి మంచిగా ఆయన చెప్పడానికి ఆయన దాని భార్యతో చెప్పి అమ్మ ఈ కుర్రాడు ఏమీ తెలియదు, ఈ కుర్రాడికి ఏం పెట్టండి ఆ భార్య చెప్పినప్పుడు పాప రైట్ ఏముంటుందండి పాప అన్నం ఉంటే పచ్చడి ఆవకాయ పచ్చడి కలిపి పాపం ఆవిడ నాకు ఇద్దరు డ్రైవర్లు కూడా పెట్టారండి. దేవుడి ప్రేమ చూశారండి. ఆయన నిజంగా ఆ కోపంతో అప్పుడు గ్రామస్తులు కొట్టేయచ్చు, కానీ దేవుడు వాళ్ళకి మంచి మనసునిచ్చి ఏంటి ఆయన మంచి ప్రేమను చూపెట్టి ఆ రోజున ఆ నైటు మాకు ఆయన దెబ్బలు తగిలిన ఆ కోపాన్ని అణించి ఏంటి ఆ రోజున వాళ్ళ మీద నా మీద దేవుడు చూపిన ప్రేమ, వాళ్ళు చూపిన ప్రేమ
ఆ ప్రేమ ఏంటంటే అండి, మా ఎందు జాలు చూపిన ప్రేమ. అలా దయచేసి ఆ రోజున అందరూ ముద్రలు తిని ఆ రోజు నైట్ పడుకున్నామండి అక్కడే. చూడండి ఎంత దేవుడు ఎంత పనాలికి ఎలా ఉందని. ఆ రోజు నేను కూడా ఆటోతో ఆ గోతులో పడిపోతే ఆటో నా మీద పడిపోయేది. నేను ఎప్పుడో ఉన్న మా వాళ్ళు మా బంధువులు మాత్రం ఎప్పుడో మర్చిపోయేవారండి. మా వాళ్ళు మర్చిపోవారు. కానీ దేవుడు అన్నాయిస్తుడు కాదండి. ఆయన నమ్ముకున్నాడు నమ్మదగిన దేవుడు కనుక, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన కనుక నేను ఆయన పట్ల ఎంతటి వాడిని నన్ను కాపాడతాకి, నన్ను కాపాడి ఈ రోజు మీకు సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు నన్ను మీ మధ్య ఉంచాడండి. అంటే ఆ రోజు బాబు అన్నీ మళ్ళీ తెల్లారా ఆలే ఆటోకి డబ్బులు ఇచ్చి, అయ్యా నువ్వు ఈ ఆటో బాగు చేసుకో అని ఆటో కూడా డబ్బులు ఇచ్చాడు. దేవుడికి స్తోత్ర. ఆ రోజు మళ్ళీ వెంటనే వచ్చి ఆటో బాగు చేసుకున్నాడండి. చూసారా ఎంత భయంకర ప్రమాదం అండి. తనలో అలాగా జరుగుతుండగా అలా ముందుకు రోజులు వెళ్ళిపోతున్నాయండి. ఎందుకో ఒకసారి నందిగం అమ్మంటే మా పిల్లలతో నేను నందిగం నిమిత్తం వెళ్ళానండి. నందిగం వెళ్ళినప్పుడు ఏదేండి అక్కడ వ్యాపారం నిమిత్తం వెళ్ళామండి. అక్కడ వ్యాపారం ఇది ఒక కొన్నాళ్ళు ఉండి బయలుదేరి వచ్చినప్పుడు ఆ రోజున మా అమ్మగారి ఇంట్లో బాగోలేదండి. ఇదిగో పరిస్థితి దాకా వెంటనే వచ్చాడండి. ఆ రోజు బాధతో పొందండి. ఏమి తిరుగుతులా, ఓన్లీ ఇక బస్సులు ఏం తిరుగుతులేదు, లారీలు ఒకటి తిరుగుతున్నాయి, లారీలు తిరుగుతున్నాయండి. సరే ఏదో ఎక్కేద్దాం కదా, ముందు పైన వెళ్ళిపోవాలి, అర్జెంట్కి వెళ్ళాలి కదా అని లారీ ఎక్కామండి. లారీ ఎక్కితే ఆ లారీ ఎక్కి పైన చేసి వచ్చేస్తున్నామండి. బాగా తోలుకు వచ్చాయండి. మంచి సీనియర్ డ్రైవర్. 18 మంది దాకా క్యాంటీన్లో ఎక్కించాడండి. సిమెంట్ లోడ్ అండి లారీ. వచ్చేస్తున్నామండి. వచ్చేస్తే కరెక్ట్గా గన్నవరం బస్ స్టాండ్కి వచ్చిందండి లారీ. అటు నుంచి ఏలూరు నుంచి ఆర్టీసీ బస్సు వస్తుందండి. రాగానే నిజంగా సాగు అయితే మాకు కనపడిపోతుంది. సాగు కనపడిపోతుంది. చచ్చిపోయామనుకున్నాండి. ఇక అందరూ అందులో ఉన్న మొత్తం ఒకే కేకండి, బాబోయ్ అని ఒకే కేక వేస్తారండి. ఒకే కేక అయిపోరా అనుకున్నారండి. అంతే బస్సు ఈ లారీ ఎంత స్పీడ్ ఉంది, బస్సు స్పీడ్ ఉంది. ఈ బస్సు ఇలా కొట్టింది అనుకోండి, ఈ బస్సులో మొత్తం దూసుకెళ్ళిపోయి 50 మంది చచ్చిపోతారు. ఈ లారీలో 8 మంది ఉన్నారు. 8 మంది చచ్చత అయిపోతామండి. కానీ దేవుని ప్రణాళిక చూడండి. నిజంగా డ్రైవర్ ఇలా వెళ్ళిపోయేదాన్ని ఇలా తిప్పేసాడు. ఈ తిప్పితే పక్కన మీరు చూసుకుంటారు గవర్నర్ రోడ్ పక్కన ఒక గోడ ఉంటుందండి. ఇప్పుడు అక్కడ వాటర్లు కట్టారు. ఆయన భయంకర తొప్పులు ఉండే 10 నెలల క్రితం తొప్పులు ఉండండి. నిజంగా గోడ పోదండి. ఇంచుమించు అక్కడ 20 మీటర్లు పైన గోడ పడిపోయిందండి. కింద చక్రాలు చూడండి, ఆ 2 చక్రాలు ఇరిగిపోయి ఏంటి, అద్దాలు పగిలిపోయి ఏంటి, అద్దాలు పగలకపోయి ఒకే పెద్ద ఒక పాము పెద్ద అంత భయంకర సౌండ్ వచ్చేసింది ఏంటి. అందులో అందరికి పక్కన వాళ్ళకి చూడండి, మీ పక్కన కూర్చున్న వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఎన్ని రక్తాలు, ఒకటి గుండె వేసి బాబోయేని, ఒకసారి బాబోయేని ఉన్నారండి. నా 2 పిల్లలు కూడా అద్దాలు పగిలిపోతే అద్దాల నుంచి ఏడబడిపోయారండి. నేను కూడా ఒక పక్కే మావాడు కూడా డోర్ పక్క ఏడబడిపోయిందండి. ఏడబడిపోతే బాబోయ్ చెప్పలేదండి. అందరికీ ఇలా పడిపోయి ఉన్నారు, ఎవరు సొగలేదండి. డ్రైవర్ కూడా కింద పడిపోయినారు. ఒక్క సౌండ్ లారీ ఇంజిన్ ఆడతాను ఉంది, సౌండ్ తప్ప ఎవరికి కనపడలేదండి. సడన్గా అందరూ భయంకరంగా అందరూ వచ్చేసారండి. అందరూ వచ్చేసి అందరిని ఒక్కొక్కరు నింపేది ఎవరండి. ఆ సౌండ్ ఒకటే మాకు వినపడుతుంది. ఆ సౌండే వినపడుతుంది. నిజంగా బస్సులు కొట్టుంటే నిజమించు 30 మంది లారీలో 8 మంది కూడా సెట్ అయిపోయాను. కానీ దేవుని పరాగలు బట్టి అండి ఆ రోజున నన్ను నా కుటుంబాన్ని బతికించాడండి. నేను ఎప్పుడో చనిపోవాలండి, నా కుటుంబంతో చనిపోవాడిని. కానీ దేవుడి పనులు నన్ను సజీవులుగా ఉంచి కాపాడి ఏంటి ఆ భయంకర వాళ్ళ నుంచి అందరూ వచ్చేసారు, అందరూ తిప్పేశారు. వెంటనే అంబులెన్స్ లారీలు తీసుకెళ్ళిపోయారండి. కానీ నలుగురు కూడా ఏంటి మా పిల్లలిద్దరు కూడా ఆ గ్లాస్ ముక్కలు ఏలాడిపోయిపోయారండి. నేనైతే ఆ డ్రైవర్ పక్కన లారీ ముక్కే మా ఆవిడైతే ఈ కిటికీ కేంద్రం పక్కన వెళ్ళి పడిపోయారండి. కానీ దేవుని కలిగి మా కుటుంబాన్ని, నా పిల్లలకి, నా భార్యకి, నాకుని ఒక్క దెబ్బ కూడా తాగకుండా కాపాడే దేవునికి స్తోత్రం. అందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. కానీ నా కుటుంబం మట్టికి సజీవులు లేచి ఏదో అక్కడ చిన్న ఆటో మీద పడిపోయినట్లు వచ్చిన అక్కడ పక్కన సెప్టా ఉన్న సప్తాగా ఒక 10 నిమిషాలు కూర్చోమన్నారని ఆయుషం నేను నాకు ఉనికిపోతున్నాడు. అసలు మామూలు ఉనికిపోతున్నాం. ఎవరో తెచ్చి మంచిలు ఇచ్చారు, మంచిలు తాగమ్మా. ఇక్కడ ఎన్నో 3 సార్లు 4 సార్లు యాక్సిడెంట్ అయింది, చాలా మంది చనిపోయారు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఆయన ఒక దెబ్బ తగ్గకుండా మీరు దేవుడు మేము కాపాడి అంటే చాలా. ఒక ఆయన వచ్చి అక్కడ వాళ్ళు వచ్చి అమ్మ ఏమంతా వచ్చేసారు, నా కుటుంబంలో వచ్చేసారు. వెంటనే ఆటో మాట్లాడితే చలికి మీ వెళ్ళామండి, దూరం అది కన్నాపురం వెళ్ళామంటే మా దగ్గరలోకి పట్టుబడి మా చుట్టాలు ఉన్నారంటే అలా ఆటో మాట్లాడించి ఆటో అలా డబ్బులు ఇచ్చి అన్ని పట్టుబడి దింపంటే ఆటోలు అక్కడ తిప్పారండి.
కానీ దేవుని భయంకర సావు అండి. నిజంగా కళ్ళ ముందు ఆ బొసుని కొట్టి కనబడిపోయింది ఒకే కేక. నిజంగా ఆ కేక సావు కేక అండి. నిజంగా అందరూ సావు కేకేస్తారు. కానీ ఆ సేవకాల నుంచి సావు నుంచి దేవుడు మరణం నుంచి మమ్మల్ని తప్పించి ఈ రోజున అండి మీ మధ్య సాక్ష్యం చెప్పుకోవడానికి దేవునికి స్తోత్ర. మీ మధ్య ఉంచడానికి నిజంగా ఎన్ని గొప్ప సాక్ష్యాలండి అండి. ఒకటి నడవలేని వాడిని నడిపించాడండి. ఆ భయంకరమైన ఆటోలను చనిపోయి నన్ను బతికించాడు. ఆ భయంకరమైన లారీ ప్రమాదం నా కుటుంబాన్ని కాపాడండి. ఎన్నో ఇంకా ఎన్నో చెప్పాలంటే దేవుడు చేసిన మీరు ఎన్నో మీరు నా కుటుంబంలో చేసేయండి. చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కానీ అన్ని భయంకరమైన ప్రమాదం నుంచి భయంకర శ్రమలను తప్పించి మీ మధ్య నన్ను సజీవులుగా ఉంచండి. నేను ఇప్పుడు అలాగా జరుగుతుందిగా కుటుంబ పోషణ జరుగుతుందిగా చిన్న వ్యాపారం చేసుకున్నాను. ఇలాగ హోటల్ వ్యాపారం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటామండి. అలాగే చిన్న వాటలు పెట్టుకున్నానండి. చిన్న వాటలు పెట్టుకుంటా ఉపాధి గురించి అలా సాగిపోతున్నామండి. సాగిపోతుంటే ఆ ఆవిడకి పొయ్యిగడ ఉండడం వల్ల నూనె వల్ల ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ జరిగిందండి. ఎందుకంటే వెంటనే హాస్పిటల్ తీసుకున్న వల్ల ఆవిడకి ముందుగా ఇక్కడ తిత్తులో ఉండదండి. ఆ తిత్తు కూడా ఇన్ఫెక్షన్ జరిగింది. గడ్డ అయిందండి. ఆ గడ్డ ద్వారా ఉంటండి. ఆ గడ్డ ఒకటి అవుతే ఇన్ఫెక్షన్ మొత్తం బాడీ అంతా అయిపోతుందండి. ఇది అయిపోతారండి. ఆ రోజు నైట్ ఆదివారం చర్చికి వెళ్ళామంటే ఆ నైట్ చాలా నొప్పితో బాధపడిపోతుందండి. అయితే లోపల తిరిగి కానీ ముందులో వాడని తగ్గలేదండి. పెద్ద పెద్ద హాస్పిటల్కి అండి. మీరు తిరగని హాస్పిటల్ లేదండి. ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్కి తిరిగేవండి అండి. ఒకటి హాస్పిటల్ కాదు, 2 హాస్పిటల్ కాదు. ఎన్ని చూపెడతానండి మీకు. ఏ హాస్పిటల్కి వెళ్దామా? కామిని అండి, విజయవాడ కామిని హాస్పిటల్ అండి. విజయవాడ కామిని హాస్పిటల్ వెళ్తే ఆయన డాక్టర్ ఏమన్నారంటే అండి, అర్జెంటుగా హాస్పిటల్ చేరాలయ్యా, రోజుకి 5,000 దాకా అయిపోతే డబ్బులు అయిపోతే ఇవిడి చాలా గడ్డ ఇన్ఫెక్షన్ జరిగింది. దీనికి అన్న ఆపరేషన్ చేయాలి, కాకపోతే ఇది అవుతుందని చెప్పారండి. కానీ అక్కడికి వెళ్దాం. మరలా మా ఊళ్ళో అన్నారు, సరే అక్కడికి వెళ్ళాం కదా వేరే చోటకి వెళ్దామని. ఇదిగోండి భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ అండి. సరే ఇంపీరియల్ హాస్పిటల్కి వెళ్ళామండి. కామన్ పెద్ద హాస్పిటల్ అండి. మళ్ళీ ఇంపీరియల్ చేసుకున్నాం. అక్కడ కూడా అదే మాట చెప్పారండి, ఈవిడికి ఇదే పరిస్థితమ్మా, ఈవిడ కూడా హాస్పిటల్ ఎమర్జెన్సీగా మా అడ్మిషన్లో ఉండాలి, ఆపరేషన్ పడద్ది, రోజుకి 20,000 దాకా జరుగుతుంది. వీళ్ళు కూడా చెప్పినే నేను అన్నా సర్లేండి మా దగ్గర డబ్బులు లేవండి, మందులు రాయండి అన్నారు. మందులైతే మీరు రావయ్య, మందులు రాయకూడదు, మందులు రావు అన్నీ ఆపరేషన్ చేసేది అన్నారు. మందులు అయితే మందులు రాయండి, మీ పరిస్థితి మీరు తట్టుకోలేండి, చూపెట్టుకోలేము అన్నారు. కానీ ఎందుకు మళ్ళీ అన్నారని మళ్ళీ వచ్చేసాము. మళ్ళీ వచ్చి పక్కన ఉన్న అదే భీమవరం హాస్పిటల్లో వర్మ హాస్పిటల్ అండి. వర్మ హాస్పిటల్కి వెళ్ళామండి. వర్మ హాస్పిటల్ అండి అది. ఇక్కడ కూడా సేమ్ ఎక్కడ ఏది మీరు తిరిగిన 2 హాస్పిటల్ కూడా ఎలా చెప్పారో సేమ్ డిటో ఇలాగే చెప్పారండి. అవి ఆపరేషన్ పడతాయా, అవి ఇన్ఫెక్షన్ గడ్డ ఉంది, ఇన్ఫెక్షన్ చేయదే, వెంటనే చేసేయాలి, చాలా డేంజర్ అయిపోద్ది, చాలా డబ్బులు అవుతాయి, మరి మీరు చూసుకోగలరా అన్నారు. అండి మా పరిస్థితి అండి, మేము చిన్న వ్యాపారాన్ని హోటల్ గడుపుతామండి అండి. అలా చెప్పుకుంటే మేము ఖర్చు పెట్టుకోలేమంటే సర్లే మీ ఇష్టం అండి, మందులు అయితే మీరు రాయకూడదు అని చెప్పారండి. మేము అక్కడి నుంచి వచ్చామండి. రాగానే మళ్ళీ వెంటనే చూడండి ఎన్ని చూసారండి, ఎన్ని రిపోర్ట్ చూసారా, ఎన్ని రిపోర్ట్లు అండి. ఆవిడ మా మిస్సెస్ గారి రిపోర్ట్లు చూడండి. ఒకసారి సీట్ పెడతాను. ఇవి కూడా గుండెకి సంబంధించిందండి అండి. ఈసీజీ ఎన్ని అండి, ఎన్ని చూడండి. ఇవి కూడా స్కానింగ్ అండి, స్కానింగ్. ఇది తిరగిన హాస్పిటల్ లేవండి, మొత్తం ఎన్ని హాస్పిటల్, ఆశ్రమ హాస్పిటల్ అండి. ఇది ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ కూడా వెళ్ళామండి. సేమ్ అది కూడా వాళ్ళు కూడా అదే చెప్పారండి, ఆశ్రమ హాస్పిటల్ ఏలూరు అండి. తర్వాత ఇదిగోండి గుంటూరు అండి, గుంటూరు అండి అండ్ గుంటూరు హాస్పిటల్. ఎలాగా తిరగని హాస్పిటల్ లేవండి అండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా అందరిదే అన్నమాట. ఆవిడకి అర్జెంటుగా ఆపరేషన్ చేసేయాలి, అర్జెంటుగా ఆవిడని అడ్మిట్ చేసేయాలి, అయ్యా చాలా డబ్బు అవుతుంది. అలా రాలేమన్నారండి, అయ్యా నువ్వు ఈ హాస్పిటల్లో చేయించుకోలేవయ్యా, చాలా డబ్బు అయిపోద్ది, మీరు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి, గుంటూరు ముందు కాకినాడ గవర్నమెంట్ చూస్తారు, ఆ వెళ్ళిపోమన్నారు.
అక్కడికి వెళ్ళిపోమాటికి ఏం పరిస్థితి, అక్కడికి వెళ్తే పట్టించుకుంటారు లేదని అనిపించిందండి. చాలా అక్కడికి వెళ్ళాం, అనిపించి దేవుడి మీద భారం వేసుకున్నామండి. దేవుడే మనం చేస్తారు కదమ్మాయి, ఈ దేవుడి మీద ఆధారపడుకున్నట్టే ఇక మా మీ వెళ్ళే సేవకులు ప్రార్థన అంటే మా కోసం చేసిన చాలా మా బంధువులు ఉన్న ప్రసాద్ కిరణ్ ప్రసాద్ చేసిన ప్రార్థనలో ఎంతో మంది మా కోసం ప్రార్థన చేస్తున్నారు ఏంటి. ఏది చేసిన దారిలో కానీ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి, మేము చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన, మా సేవకులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆవిడ సంపూర్ణ స్వస్థ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఇచ్చాడంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళామంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడ మా వాళ్ళు ఉన్నట్టే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడ ఏమన్నారంటే తీసిన ప్రతి స్కానింగ్ నార్మల్ వచ్చింది. ఎవరికి స్తోత్రం. ప్రతి నార్మల్ వచ్చేసిందండి. అయ్యా ఎవరికి అయితే డౌట్ లేదు, ఏమీ లేదు, ప్రతిది కూడా నార్మల్ వచ్చింది అని చెప్పి అండి 2 రోజులు డిశ్చార్జ్ చేస్తే దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. వెంటనే జాయిన్ అయిపోండి 20,000 అయిపోతుంది అన్నారు. ఆపరేషన్ చేయకపోతే ఆ ఇన్ఫెక్షన్ అయిపోతే గడ్డ పగిలిపోతుంది అన్న వారు ఈ రోజున ఆవిడ సజీవంగా ఉండి మళ్ళీ వ్యాపారంలో దిగి బజ్జీ తీసుకుంటుంది. దేవుడికి స్తోత్రం. అది దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన భాగ్యం. దేవునికి స్తోత్రం. ఆయన నమ్ముకునే బిడ్డను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఆశ్రయించి, బైబిల్లో ఉందని ఆశ్రయించి వారు సంతోషించును, నేను వాళ్ళనే కాపాడుతున్నాడు. నన్ను ఆశ్రయించి వాడిని విడిచిపెట్టే దేవుడు కదా అంటాడండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కదండి. నా కుటుంబాన్ని విడిచిపెట్టలా నా రక్త సంబంధం విషయం ఎవరిని విడిచిపెట్టలేదండి. ఈ స్థితిలో ఉండమంటే కేవలం ఆయన కృపను పెట్టేదండి. నేను ఆయన కృపను పెట్టి బతుకుతానండి. నిజంగా నేను వ్యాపారం చేసుకుని ఉంది కేవలం ఆయన దాంట్లోనండి. ఎవరు పోయిగా ఉండకూడదు, ఆయన ఏం చేయకూడదు, రెస్ట్ అన్నారండి. కానీ దేవుడు ఎన్నే జాయిన్ అయిపోవాలి, రోజుకి 20,000 అవుతున్న మనిషిని ఈ రోజున కొట్టుకోండి మళ్ళీ వ్యాపారం చేసుకోండి. దేవుని భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని పని అనకండి. దేవుని నామాన్ని మహిమపరచుకోవడానికే కదండి. అంత జరిగినా సరే మాకు కానీ ఆయన నామాన్ని మహిమపరచుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇన్ని సాక్ష్యాలు చెప్పిన కూడా ఇన్ని సాక్ష్యాలు కూడా దేవుని మహిమపరచుకోవడానికే నాకు జరిగిందని, నా ద్వారా ఆయన మహిమపరచుకోవడానికి ఈ కార్యాలు నా కుటుంబంలో చేశాడు. దేవునికి స్తోత్రం. నాకు ఘనత కదండి, దేవుడికి ఘనత కలగాలి, ఆయన నామాన్ని మహిమపరచుకోవాలి. ఎన్నో నా కుటుంబంలో కూడా కార్యం జరిగించండి. మొన్న రీసెంట్ గా 10 రోజుల వారం క్రితం కూడా మా చిన్నబిడ్డ కీర్తన విషయం కూడా హాస్పిటల్ ఇంత ఉందని హాస్పిటల్ తీసుకెళ్తే రక్త పరీక్ష ఇచ్చామండి. రక్త పరీక్ష చేయగానే మలేరియా, టైఫాయిడ్, కామన్లు అన్నీ వచ్చిందండి. నిజంగా చాలా మొందాగా హాస్పిటల్ తిరిగింది కదా, ఇదేంటి ఈ బాధ ఏంటి అనిపించామండి. అన్నే మళ్ళీ కోళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన అన్నారు, డాక్టర్ గారు అన్నారు, నువ్వు అమ్మ ఈ పిల్లల్ని చాలా భయంకరం ఉన్నాయి, చాలా ముదిరిపోయి ఇవన్నీ మలేరియా వచ్చేసింది, తల పెట్టేస్తుంది, పిల్లలు అడ్మిషన్లో ఉండాలి, మా దగ్గర 2 రోజులు ఉండాలి. 2 రోజులు అంటే రూమ్కి వేసేస్తారండి, మళ్ళీ స్కానింగ్ అన్నారు, అయ్యి అన్నారు. వెంటనే అన్న అమ్మాయి వదిలే అమ్మాయి వెళ్ళిపోతాను, మన ఇంటికి వెళ్ళిపోతాను, పిల్లల్ని తీసుకొచ్చానండి. ఆ రోజు ఇంటికాడ ఉన్నాం. తర్వాత మళ్ళీ మేము బయట చాలా అయిపోతుందండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసి స్కానింగ్ రక్త పరీక్ష చేశారండి. కోయిలలో గవర్నమెంట్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా రక్త పరీక్ష చేసినప్పుడు అక్కడ డాక్టర్ ఉన్నారు. ఆ రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ ఆయన ఫోన్ చేశాను డాక్టర్ చేసి ఎలా వచ్చిందండి రిపోర్ట్ కట్టాలని అడిగారు. అక్కడ రిపోర్ట్ ఏమో ప్రతిది కూడా నార్మల్ వచ్చేసిందండి, అక్కడ ఏమి లేదు, పాపని వచ్చింది. అదే అక్కడ మందు రాసి ఇంజక్షన్ చేసి సెలవులు ఎక్కించని తీసుకొచ్చాను. తీసుకొస్తే మళ్ళీ కన్నాపురం ఎందుకంటే మీ దగ్గర కూడా బాగా నీరసం అయిపోతే కాలువతల డైరెక్ట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. అక్కడ కూడా పరీక్ష చేశారండి ఒక ఆయన. మొత్తం మలేరియాకి టైఫాయిడ్ కూడా చేశారు. అక్కడ కూడా నార్మల్ వచ్చేసిందండి. అక్కడ కూడా ఏమి లేదండి, పాపకే ఎవరైనా చేసింది రిపోర్ట్ వచ్చింది, ఎవరండి చేసింది, అసలు ఏమి లేదండి, ఆ పాపకే చాలా బాగుందన్నారు. దేవుడికి స్తోత్రం. అక్కడ ఏంటేం జరిగింది, అక్కడ దేవుని నామాన్ని మహిమపరచుకోవడానికి ఈ రోజు నాకు మీ దగ్గర సాక్ష్యం ఉంచుకునే దేవుడు ఉంచాడు. దేవుడికి స్తోత్రం. ఆ పాప విషయంలో దేవుడు ఖాళీ చేసేంత గొప్ప దేవుడు అండి. అది మలేరియా వస్తే తాగిపోయి తలపట్టి అసలు ఇల్లు ఎలాగచ్చేప్పుడు కన్ను వెళ్తాడు, డెంగ్యూ వచ్చేస్తుంటండి అని ఈ పాప బలహీనత డెంగ్యూలో పడిపోతాయి, పేటెడ్ పడిపోతాయి అన్నారు. కానీ దేవుని కృపను బట్టి బిడ్డ విషయంలో దేవుడు ఎంతగా సహాయం చేసి స్వస్థపరిచాడు. ఈ పొద్దున ఈ 4 రోజులనే వచ్చి 5 రోజులు అవుతామండి. ఈ రోజున మళ్ళీ బిడ్డ కాలేజీకి వెళ్ళిపోతాం. దేవుడికి స్తోత్రం. మా దేవుడు నీ నమ్ముకున్న ఏసయ్య నా కుటుంబాలు చేయడానికి, నీ అంతటి వాడిని ఏ పార్టీ వాడిని నా కుటుంబాలు మేలు చేయడానికి మళ్ళా బిడ్డ విషయంలో కూడా నా బిడ్డ విషయంలో కూడా కాలేజీని స్వస్థపరిచి క్షేమంగా బిడ్డని మళ్ళీ కాలేజీ వెళ్ళడానికి కూడా సహాయం చేస్తున్నారండి. చాలా మంది అంటారు, నేను ఒక మ్యాచ్ వచ్చాను, అయ్యా నాకు టైఫాయిడ్ మలేరియా వచ్చింది, దాని నుంచి 2 నెలలు లీవ్ పెట్టాను, కాలేజీ స్కూల్కి వెళ్తలేదు, నా తల పెట్టేసింది అన్నారు. కానీ అప్పుడు అనిపించింది, అయ్యా నీ ఎంతటి వాడిని, నా బిడ్డని జ్ఞాపకం చేసి ఎంతటి వాడిని అయ్యా
నన్ను 5 రోజుల్లో పెన్ను స్వస్థపరిచి ఏం లేకుండా ఇప్పుడు డెంగ్యూ వచ్చినా ఏదో వచ్చినా మళ్ళీ ఏదో వచ్చినా నువ్వు నాకు వేలు ఖర్చు పెట్టాలయ్యా అంతటి కాదని దేవుడిని నా పరిస్థితి అర్థం చేసుకుని బిడ్డ విషయంలో స్వస్థపరిచి ఆరోగ్యాన్నిచ్చి క్షేమంగా మళ్ళీ బిడ్డ కాలేజీ వీడియోలో సహాయం చేసేయండి. అలా నా కుటుంబంలో, నా వ్యాపారం విషయంలో, నా కుటుంబం విషయంలో, పోషణ విషయంలో, ఆర్థిక విషయంలో, అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసి